నా ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయింది. నేను ఇప్పుడు జాబ్ చేయకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఎవరి కింద పనిచేసే ఇష్టం లేదు. సో ఎవరి కింద నేను పని చేయాలనుకోవట్లేదు. నా సొంతంగా నేను ఒక బిజినెస్ సెటప్ చేసుకుని దాంట్లో నేనే హ్యాపీగా ఉంటాను అని అనుకుంటారు. సో ఇలాంటి థాట్స్తో మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. ఒక 5 to 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అడుగుతారు. సో వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి ఆలోచిస్తారు. ఇది ఎందుకు? మీ మీద నమ్మకం లేక, లేదంటే వాళ్ళ దగ్గర మనీ లేక కాదు కదా. మీరు ఒక బిజినెస్ చేస్తాను అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, నిజంగా మీరు ఆ బిజినెస్ చేయగలరా, లేదంటే మీరు ఏ బిజినెస్ అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ బిజినెస్లో మీకు నాలెడ్జ్ ఉందా, అండ్ దానికి మార్కెట్లో గ్రోత్ ఉందా, అండ్ అంత ఇన్వెస్ట్మెంట్ మీకు ఇస్తే ఆ మనీని వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా కరెక్ట్గా యూజ్ చేసుకుంటారా, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారనమాట. అందుకే మీకు వెంటనే ఓకే చెప్పడానికి కొంచెం తడబడుతుంటారు. సో మీరు కూడా ఒక బిజినెస్ చేస్తే మనంతటా మనం వర్క్ చేసుకోవచ్చు, మన కింద మనమే ఉండొచ్చు, ఎవరి కింద వర్క్ చేయవసరం లేదు, అండ్ ఎవరి మాట పడవసరం లేదు అని అనుకుంటాం. కానీ ఒక జాబ్ చేయటం ఎంత ఈజీయో తెలుసా? ఎవరో సెటప్ చేసుకున్న బిజినెస్, ఎవరో చేసుకుంటున్న ఐడియా, ఎవరిదో నాలెడ్జ్, దాని కింద మీరు జస్ట్ వాళ్ళు ఒక 5 to 10 టాస్క్లో ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కరికి ఇచ్చి జాబ్ చేయించుకుంటారు అండ్ దానికి మీకు పే చేస్తారు. అది చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే ఆ బిజినెస్ మొత్తం మీరు చూసుకోరు, దాంట్లో ఒక పార్ట్ మాత్రమే, దాంట్లో ఇంకొక చిన్న పార్ట్ మాత్రమే మీరు చూసుకుంటారు. అండ్ ఒకవేళ అది ఫెయిల్ అవుతే దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మిగిలిన పార్ట్స్ అన్నీ వాళ్ళు క్యారీ చేసుకుంటారు, లేదంటే మిమ్మల్ని తీసేస్తారు జాబ్ నుంచి, ఇంకొకరిని పెట్టుకుంటారు. కానీ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న బిజినెస్లో మీరు ఒక చిన్న తప్పు చేసినా కూడా మొత్తం మీ ఆర్గనైజేషన్ లేదా మీ కంపెనీ లేదంటే మీ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఆ 10 మంది ఎంప్లాయీస్ కూడా అన్సక్సెస్ఫుల్ అయిపోతారనమాట. వాళ్ళ లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ టోటల్గా వేస్ట్ అయిపోతుంది. సో ఇందుకే ఒక బిజినెస్ అనేది చాలా టఫ్. ఆ బిజినెస్ చేయాలి అంటే మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ని ఇలా యూజ్ చేసుకోవాలి అండ్ ప్రతిసారి ఎలా మాట్లాడాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఒకరితో మాట్లాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మార్కెట్లో ఎలా స్టాండ్ ఆన్ అవ్వాలి, అండ్ ఆ మార్కెట్లో స్టాండ్ ఆన్ అయ్యాక మీ కస్టమర్స్ని ఎలా రీటైన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకుని ఒక కరెక్ట్ ప్లాన్తో, ఒక కరెక్ట్ ప్రొసీజర్తో, ప్రాపర్ ఐడియాతో మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మనీ అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. ఒకవేళ మీ పేరెంట్స్ ఇవ్వకపోయినా మీరు అదే ప్రాపర్ ఐడియాని తీసుకెళ్ళి ఏ ఇంక్యుబేషన్ సెంటర్లోనో, ఏ బ్యాంక్లోనో, లేదంటే ఒక గవర్నమెంట్స్ వచ్చేసి చాలా స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాంటి స్కీమ్స్ దగ్గర చెప్పారనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఇస్తారు. ఎందుకంటే మీ బిజినెస్ పైన ఫస్ట్ వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. సో ఫండింగ్ కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ మీకు అగేన్స్ట్గా మాట్లాడేసి ఫండింగ్ ఇవ్వకుండా చూస్తారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు అలా చేసేదల్లా మనకి తెలియని, వాళ్ళు ఆల్రెడీ చూసిన లేదా మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, థ్రెట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఉంటారు కాబట్టి వాటిని మనకి మెన్షన్ చేస్తారు. సో వాటిని చూసి ఒకవేళ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మనం ఆ ప్రాబ్లమ్స్ని, వాళ్ళు చూపించిన పాయింట్స్ని మనం ఒకవేళ సాల్వ్ చేసుకోగలిగితే అప్పుడు మళ్ళీ మనకు ఫండింగ్ దొరుకుద్ది. సో ఏదన్నా ఒక ప్రాపర్ ప్లాన్తో వెళ్ళారనుకోండి, లైక్ ఎవరన్నా సరే, పేరెంట్స్ అన్నా హెల్ప్ చేస్తారు అండ్ ఆల్సో బ్యాంక్స్ లేదంటే ఇలాంటి స్కీమ్స్లో వాళ్ళన్నా హెల్ప్ చేస్తారు అనమాట. సో మీరు ఒక బిజినెస్ సెటప్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాపర్ ప్లాన్ని ఫాలో అవ్వండి. ఏంటంటే సింపుల్గా చెప్తాను, 10 points లేదా అదే ఒక 5 to 10 points చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్, మార్కెట్ రీసెర్చ్ చేయండి. ఈ మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఎలాంటి బిజినెస్ పెడదాం అనుకున్నా అలాంటి బిజినెస్ ఆల్రెడీ ఉందా, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, అసలు అలాంటి ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదా, లేదా మీరే ఫస్ట్ టైం చేస్తున్నారా. ఒకవేళ మీరే ఫస్ట్ టైం చేస్తుంటే ప్రాబ్లం లేదు, కానీ దాన్ని పర్ఫెక్ట్గా క్వాలిటీగా చేయాలి. లేదా ఒకవేళ ఎగ్జిస్టింగ్లో ఉందనుకోండి, వాళ్ళకి మీరు కాంపిటేటర్ అవుతారు ఎప్పుడు మీరు కూడా ఆ రేంజ్కి ఎదిగితే. కానీ ఆ రేంజ్కి ఎదిగే ఛాన్స్ వాళ్ళు మీకు ఇస్తారా, మార్కెట్ మీకు ఇస్తుందా? ఎందుకంటే వాళ్ళు ఇంకా ఫార్వర్డ్లో ఉంటారు, మీరు ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ ఛాన్స్ మీకు ఉండదు. సో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఫస్ట్ కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో గ్రో అవడానికి చూసుకోవాలి. ఒకవేళ ఒక బిజినెస్ని ఐడెంటిఫై చేసుకున్నాక ఆ బిజినెస్ని చేయడానికి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. ఈ ప్లానింగ్లో ఫినాన్షియల్గా మీకు ఎంత అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అండ్ ఆపరేషనల్ ఛార్జెస్ అని ఉంటాయి అనమాట, ఇన్వెస్ట్మెంట్ కాకుండా, అంటే డైలీ యూసేజ్ ఆఫ్ యువర్ బిజినెస్ కోసం దానికి ఎంత పడుతుంది, అండ్ ఆ మనీని మేనేజ్ చేసే కెపాసిటీ, క్యాపబిలిటీస్ మీకు ఉన్నాయా లేదా, ఇవి చూసుకోవాలి.
ఇవన్నీ సెటప్ అయిపోయాక లీగల్గా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ బిజినెస్ తీసుకున్నారనుకోండి, ఆ ఫుడ్ బిజినెస్లో ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక సర్టిఫికేషన్ కావాలన్నమాట. అంటే మీరు ఎంతవరకు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అని. ఇది ఫుడ్ బిజినెస్కి. కానీ మిగిలిన డిపార్ట్మెంట్ అంటే మీరు ఎలాంటి బిజినెస్ చేద్దాం అనుకున్నా ప్రతి దాంట్లో ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ మీరు చేయాలి. అంటే లైక్ గవర్నమెంట్ నుంచి ఆ సర్టిఫికేట్ మీరు తెచ్చుకున్నాక మాత్రమే మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో లీగల్గా కూడా మీరు అప్రూవ్ అయిపోయారు అనుకోండి, సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ బిజినెస్ ని ఎక్కడ సెటప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే లొకేషన్ అనమాట. ఎక్కువ కస్టమర్స్ అండ్ టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్న ప్లేస్ లో మీరు బిజినెస్ సెటప్ చేసుకోవాలి. సో ఆ బిజినెస్ ఒకసారి సెటప్ చేసుకున్నాక దాన్ని ఎంతమంది కస్టమర్స్ కి రీచ్ అవుట్ చేయాలి అండ్ దానికి ఎలాంటి మార్కెటింగ్ చేయాలి, మీ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ ఇలా చాలా ఉంటాయి అనమాట. సో ఎలాంటి మార్కెటింగ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే మార్కెటింగ్ కి, అడ్వర్టైజింగ్ కి, బ్రాండింగ్ కి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. అవి ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే మీరు మినిమల్ అమౌంట్ తో కూడా మంచిగా బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు ఒక ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే, అంటే మీ కస్టమర్స్ని మీరు సాటిస్ఫై చేసి వాళ్ళకి ప్రాపర్ క్వాలిటీలో మీ ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ కానీ లైక్ సర్వ్ చేయగలిగితే, ఆబ్వియస్లీ త్రూ మౌత్ వర్డ్ అంటే మౌత్ మార్కెటింగ్ అని ఉంటుంది అనమాట. బెస్ట్ మార్కెటింగ్. బికాజ్ నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేశాను, ఆ ప్రోడక్ట్లో నాకు చాలా నచ్చింది. సో నేనేం చేస్తాను, నా పక్కన వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాను. సో అలా చేయాలి అంటే నాకు ఆ ప్రోడక్ట్ నచ్చాలి లేదా సర్వీస్ నచ్చాలి. ఇది రావాలి అంటే మీరు పర్ఫెక్ట్గా మీ కస్టమర్స్కి ఒక ప్రాపర్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ని కానీ ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ మీరు ఒకసారి ప్లాన్ చేసుకున్నాక అప్పుడు మీ బిజినెస్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ ముందో లేదంటే ఫ్రెండ్స్ ముందో పెట్టండి. వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి. ఈ ప్లాన్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఎగ్జిక్యూట్ అవుతే, ఒకవేళ చేయగలిగితే మీరు ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ లోనే ఉంటారు అండ్ సేఫ్ సైడ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో అర్థమైంది కదా. మీరు ఒక బిజినెస్ పెడదాం అనుకున్నప్పుడు ఊరికి రా ఐడియాతో వెళ్ళిపోకుండా దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నాలెడ్జ్ తెచ్చుకుని దానికి ఎంత ఫండింగ్ అవుతుంది ఇవన్నీ కరెక్ట్ గా చూసుకుని ఏ ప్లేస్ లో పెడదాం అనుకుంటున్నారు, ఎందుకు పెడదాం అనుకుంటున్నారు, ఎక్కడ పెడతాం వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, మీకు ఎంతమంది కస్టమర్స్ ఉంటారు అండ్ ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, దానికి ఎంత కాస్ట్ అవుతుందో, ఒకవేళ మీరు లాస్ లోకి వెళ్తే మీరు దాన్ని మళ్ళీ రీగెయిన్ ఎలా చేసుకోవాలి అండ్ మీకు ఎంత టీం కావాలి, ఎలాంటి టీం కావాలి, ఇవన్నీ మీరే చూసుకోవాలి. కాబట్టి ఒక బిజినెస్ చేయడం చాలా టఫ్, బట్ బిజినెస్ చేయడం అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. ఎందుకంటే రిస్క్ చాలా ఉన్నా కూడా రిస్క్ లేకపోతే లైఫ్లో రిస్క్ మాత్రమే మిగులుతుందని చెప్పేసి మహేష్ బాబు చెప్తారు కదా. సో అలా ఎనీవే నేనైతే ఈ వీడియో చేసింది చాలా మంది స్టూడెంట్స్ బిజినెస్ చేద్దామన్న థాట్ తో వస్తున్నారు ఇప్పుడు. సో ఆ థాట్ ని ఇంకొంచెం ముందు తీసుకెళ్లాలంటే మీకు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్రాపర్ ప్లానింగ్ తో పాటు మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట దానిపైన. అంటే బిజినెస్ లోకి వెళ్ళాక ఆటోమేటిక్ గా నాలెడ్జ్ వస్తుంది, బట్ అట్లీస్ట్ సమ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటేనే మీరు ఆ బిజినెస్ లో స్టాండ్ డౌన్ అవ్వగలరు. సో అండ్ మీకు ఆబ్వియస్లీ సపోర్ట్ కూడా దొరుకుతుంది అనమాట ఒకసారి నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు ప్లాన్ చేసుకుంటే. సో లేట్ చేయకండి. మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా వెంటనే స్టార్ట్ చేసేయండి. కాకపోతే ప్రాపర్ ప్లానింగ్ చేయడం స్టార్ట్ చేయండి, బిజినెస్ కాదు. ఆ ప్లానింగ్ వచ్చాక ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు నమ్మకం వస్తుంది, పక్కన వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మటం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ లాస్ అయినా కూడా మళ్ళీ బాధపడకండి, ఎందుకంటే బిజినెస్ అనేది ఒక రిస్కీ జాబ్ అనమాట. ఈ వీడియో చూసి ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుని వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఏది లేకపోయినా, లేదంటే వాళ్ళకి ఇలా ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలని తెలియకపోయినా ఈ వీడియోని కొంచెం షేర్ చేసేయండి. సో దాని నుంచి వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు అండ్ ఎందుకు వాళ్ళ పేరెంట్స్ అలా సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు, ఫ్రెండ్స్ ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు అని తెలుసుకుంటారు. అండ్ ఒకసారి వాళ్ళకి ఆ పాయింట్ అర్థమవుతే వాళ్ళ ఒక ప్రాపర్ ప్లానింగ్తో మళ్ళీ దాని గురించి ఆలోచించి ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలనేసి ఒక థాట్ వస్తుంది అనమాట. అప్పుడు అందరూ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ అవుతారు, లేదా బిజినెస్ ఆర్ స్టార్ట్అప్ సెటప్ చేస్తారు అనమాట. సో అండ్ దీంతో పాటు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GM Talks బై మహేష్ ఓగొడితి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి.